ఇది అద్భుతంగా గుడ్ మార్నింగ్. పొద్దులు ఎందుకు చెప్తున్నావు మాకు? పొద్దు వచ్చి లేవచ్చింది గాయస్ పొద్దు కదా. నువ్వు ఐడెంటిటీ కార్డు ఉన్నావు. ఐడెంటిటీ కార్డు ఆయన ఇంటి కార్డు ఉన్నావు. ఐడెంటిటీ కార్డు ఉందండి. తెలుగు మాట్లాడలేదు. ఓన్లీ ఇంగ్లీషా? ఓన్లీ ఇంగ్లీషే. టాకింగ్ ఇంగ్లీష్ then. Yes, of course I will. Mind your languages, get lost. ఏమైనా ఎంట్రీ అయింది ఏడికి ప్రియాంక పొద్దు పొద్దున ఏంది ఇది తమాషా? ఎప్పుడు తిండే ఆమెకి. గాయస్ అన్న ఫోన్ లిఫ్ట్ చేస్తున్నారు గాయస్. ఏడికి సనన లేపిండు. ఏడికి పోతున్నామో తెలియదు, ఎందుకు పోతున్నామో తెలియదు, పోతున్నాం అంతే. ఒక కడాయి పట్టుకొని 2 స్పూన్లు పట్టుకొని. డెస్టినీ ఎప్పుడు ప్లాన్ ఉండదు. ఇలా ఏమైతుందో తెలియదు గాయస్. ఇంత పొద్దున లేచిరంటే రాబోతుంది, అలా వెయిట్ చేసి చూద్దాం ఏమైతుంది. సో గైస్ ఇంట్లో బెన్నర్ రత్తం ని మొత్తం ఫ్రై చేసి తింటా గైస్. రక్తం నేను లేచి ఫ్రై చేసి అవసరం లేదు. బాయిల్ అవుతుంది ఉంటుంది. అరే నువ్వు నేను కాదు. నేనే మళ్ళా నువ్వు మాట్లాడే మాటలకు పొద్దు పొద్దున అరే పామ్ అదే రెండు సిలిండర్ 2 అంటే వాళ్ళు ఏం మరి చేంజ్ ఉందా? 2 రూపాయలు ఏనా మీకు? అదే వేద్దాం. నువ్వు చేంజ్ అవును నోటే నాకు నోట్ అంటే చాలా ఇష్టం. గైస్ బెన్నర్ 3 రోజులకి ఒకసారి బ్రష్ చేస్తాడు గైస్. అవును గాయస్ ఏమైనా చేపిస్తుంది నాకు మేము 3 రోజులకు ఒకసారి బాత్రూమ్ కడుతుంది అనమాట. అట్లా అలవాటు అయిపోయింది నాకు. ఏమున్నా 3 రోజులు చిన్న పని అయినా పెద్ద పని అయినా తెలిసే చేస్తా. సో ఎవరి ఇంట్లో బాత్రూమ్ క్లీన్ చేసేది తెలిసే బాత్రూమ్ కడుతుంది. పైసలు సంపాదించడం చిన్న పైన పెద్ద పైన సరదాగా పైన అయినా పెద్ద పైన అయినా అంటుంది. చిన్న పైన అయినా పెద్ద పైన పొద్దు పొద్దున రోస్టింగ్ చెప్తుంది కదా తినని మ్యాగీ అని చెప్పింది. మళ్ళీ నా టీమ్ లో వచ్చింది నీకు తెలియదు. వీళ్ళు ఒక డాన్స్ లా మన వేరే వీళ్ళు బాగానే కలిసి తిరుగుతారు చేస్తారు. మన నా దగ్గర రానే కొట్లాడుకుంటారు ముంగడ. బ్లాక్ 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 సాయి కూడా బ్లాక్ సాయి కూడా బ్లాక్ ఆఖరి. గాయస్ అట్లా ఇప్పుడు అట్లా అనుకోండి. చచ్చిపోలే ఏం ప్లాన్ చేసారు అసలు? ఏడికో బయటికి పోదాం, నేను తీసుకోపోతాను. బయటికి వచ్చినా మా బాబు ఇంటికి నువ్వు అయినా నువ్వు వస్తే వద్దు వెళ్ళిపో. ఆమె ఓవర్ చేస్తాను. నీకు మూడు వస్తున్నాయి. అచ్చడు ఓవర్ దాంట్లో చెట్లు ఉంటాయి, వాటర్ ఉంటాయి, ఇట్లా రోడ్ ఇట్లా ఉంటుంది. డిజైన్ కూడా చూసుకుంది రోడ్ ఎట్లా ఉంటుందా. పోయి కలుద్దాం గైస్. సో సో అంటే ఏమంటుంది? సో లెట్స్ మూవ్ ఆన్. గైస్ ఫాలో మీ. ఇంటి కడాయి తీసుకో. మా ఉప్పు కారం గీరం ఏమవుతుంది? మేము తింటాం, నువ్వు చూడాలి. మ్యాగీ అంతే మ్యాగీ తింటాడు. మ్యాగీ చేస్తారు. నువ్వు ఇండియన్ మ్యాగీనే తింటావు కదా. వాళ్ళు ఉప్పు కారం ఎందుకు దాని మసాలా గుడ్డు కూడా వేద్దామా అంటే ఆమ్లెట్ కింద వేసుకుందేమో. వద్దు ఆనియన్ వద్దు మ్యాగీ చేస్తలేము. మేము ఆల్రెడీ తినేసి వచ్చినాం. బ్రెడ్ ఆమ్లెట్ తిని స్నాప్ పెడుతున్నా వీళ్ళు. సో గైస్ ఆడపిల్లల కోసం మా వంశీ ఏదన్నా చేస్తాడు. బ్లడ్ ఆమ్లెట్ తీసుకొని వచ్చిండు. బ్రెడ్ ఆమ్లెట్ బ్లడ్ ఆమ్లెట్ బ్లడ్ ఆమ్లెట్ కాదు, బ్లడ్ ఆమ్లెట్ బ్లడ్ ఆమ్లెట్. సో గైస్ మనం ఇప్పుడు ఎటు పోతున్నాము అంటే మనము యూటీఎం అని చెప్పి ఒక ప్లేస్ ఉన్నమాట. ఇక్కడ ఏది ఉంటుంది. సో అక్కడికి అయితే పోతున్నాం ఇప్పుడు. వీళ్ళు కడాయి గిడాయి తీసుకురు ఏం చేస్తారేమో చూడాలి. ఓకే సార్. గైస్ ఫైనలీ ఎంటార్క్ మీద కూడా బ్లాగ్ చేస్తున్నాం మనం. స్కూటీ పైన బ్లాగింగ్. నేను కాలేజ్ వెళ్ళినప్పుడు పోతుండే అన్నమాట స్కూటీ పైన 2013-14 దానికి క్లచ్ పట్టుకునే అవసరం లేదు ప్రియాంక. గేర్ దాల్నేవి క్లచ్ నొక్క పకడుతూ బినా క్లచ్ కా గేర్ దాల్ వాళ్ళు నేర్పి ఇంకా ఒకసారి ఏం చేస్తున్నావు నేర్పి. వీళ్ళకి బండించడేమో అని ఒర్రొర్రి గొంతున వస్తుంది నాకు. అమ్మో అద్దాలు పెట్టింది ఇంకా మేడం. అవో హెల్మెట్ లేదు, ఏం లేదు, అద్దాలు పెట్టుకొని నడుతురు బండ్లు. షిఫ్ట్ అంతా క్రేజీగా అనిపిస్తుంది.
బండి నడిపేటప్పుడు అద్దాలు పెట్టుకోరు ప్రియాంక, హెల్మెట్ వేసుకుంటారు. హెల్మెట్ వేసుకోవాలా, హెల్మెట్ అద్దాలు కాదు. గాయస్ ఎంత క్రేజ్ ఉంది కదా దారి, ఇంకా చెట్లతో ఎంత కవర్ అయితే మస్తు ఉంటుంది రోడ్. బండి తీసేసుకుంటాను నేను ఇక. ఆపు బండ ఇడికెళ్ళి నీకు దారి తెలియదు, ఆపు. అరే ఆపు ప్రియాంక. నాకు ఏమి ఇచ్చారు కదా అసలు, ఏం నడుపుతారు నా బండ్లు ఉంచుకొని ఇట్లా చేస్తారు, నాతో ర్యాగింగ్ చేస్తారు నన్ను. పోతే కొబ్బరి చెప్ప దొరికినాడు చేస్తారు వీళ్ళైతే. అరే ఆగు ప్రియాంక, ఆగు ఇక్కడ రోడ్ మంచిగా ఉండదు, ఆగు. రోకు గాడే. అమ్మా నా పానమంతా బండి మీద నుంచి చచ్చిపోతుంది, అది నీ చేతిలో దిగు. వెరీ గుడ్. ఎద్దనా పోనీ అనేసి ఇచ్చిన, లేకపోతే వీడికి ఆఫ్ రోడింగ్ క్రేజీ ఉంటుంది ఇక. మొత్తం బుడద ఉంది. నేను నిన్న షూలు కడుక్కొని కొత్త లేసులు వేసిన దీనికి. మన నైకి వచ్చిన లేసులు దీనికి వేసిన వైట్ కలర్వి. ఇప్పుడు ఈ బుడద ఇట్లా ఎట్లా పోతాం? అయ్యా కాలు కింద పెట్టకుండా నడపాలి ఇప్పుడు. వెనకాల టైర్ పంక్చర్ అయింది, అది ఇషా టైర్ పంక్చర్ గాయ్స్. ఎంటార్క్ టైర్ పంక్చర్ అయిపోయింది. ఆల్రెడీ బాయిల్ అవుతున్నాడు, నీకు అది అర్థమవుతుంది. పక్కన కూర్చున్నావు కదా, నేను ఈడ బాయిల్ అవుతున్నా. నేను నీ ముంగడ కూర్చున్న ప్రియాంక నీకు మొత్తం కనిపించాలని చెప్పి చూడు మొత్తం ఉడుకుతుంది ఆల్రెడీ. మూత పెడదామా? మూత నేను పెడతా. అయ్యో ఐరిస్ ముఖం పెట్టి ఇట్లా. ఐరిస్ దా. ఏ వద్దు, నాది ఇది సూపర్ నార్మలా. సూపి వాళ్ళ నాకైతే సూపి కావాలి చూడు. రెండే వేసినా మళ్ళా సూప్ కావాలంటే ఇంకోటి వేయాలా? ఇంకోటి పీసెస్ ఉన్నాయి ప్రియాంక. ఆగమ్మ తల్లి, ఆ పీసెస్ మళ్ళా నువ్వు తిను. ఎట్లా తింటున్నావు కదా, ఈమె ఉండక ముందు తినేస్తుంది కచ్చ పక్క తింటుంది. అంటే మసాలా తింటుంది, ఇటు మ్యాగీ తింటుంది, లోపల కడుపులో పోయి మిక్స్ అవుతాయి అన్ని. దాని కొరియాలో అట్లనే తింటారు. నువ్వు కొరియన్ అమ్మాయి ఇట్లా తింటే క్యాన్సర్ లో వస్తుంది తెలుసా నీకు? ఎవరు చెప్పి దాని మీద రాసి ఉంటుంది మ్యాగీ మీద క్యాన్సర్ వస్తుంది చెప్పి. ఏం రాసి చూపేడుందా? ఈమెనే పెద్ద క్యాన్సర్. క్యాన్సర్ కాషన్ తో వస్తుంది మ్యాగీ. ఇప్పుడు చదివినావా తినుడే గానీ? సరే నువ్వు చదివి నాకు చెప్పేడుందో. ఏమేమి తింటుందా ఇగో మెల్ల ఇగో ఆను ప్రియాంక నేను తినలే. తినలే నోట్లో పెట్టుకుని నేను తినలే అంటున్నావు మంచిగా. ఒకసారి ఆను మింగేస్తుంది మెల్ల నోట్లో మెత్తగా వేసుకుందాన్ని. మనం అందరం ఇట్లా టీమ్ పిక్నిక్ వచ్చి బిర్యానీ వండుకుందాం. ఎట్లాను అబ్జయ్ ఏంది? ఓ ఐరన్ దగ్గర నా వల్లనే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతా 10 సార్లు పోతనే లేదా? పచ్చి మ్యాగీ తిను నువ్వు. అదే తింటుందామె. ప్యాకెట్ ఉందా? ఇంకొక ప్యాకెట్ వంశీ ఉంది. ఆ నీళ్ళని నాంపి తినమని చెప్పు. మసాలా నోట్లేస్తా నీకు, తినేసేద్దాం. ఆమె నీ టీం అయితే మర్చిపోయినావా? చెప్పింది కదా ఇప్పుడే. ఏమైంది పంచగింజ పెట్టుకున్నావు? చోదా చల్లి ఉందా? చూడకు దిష్టి పెట్టకు తినని. ఒక్క నిమిషం బెన్ని దిష్టి వంశీ దించి మసాలా పట్టుకో. మ్యాగీ కూడా మింగేసాయి. ఆ పచ్చి మ్యాగీ తీసుకో. అది కాదు, పచ్చి మ్యాగీ ఉంది చూడు, ఆ నీళ్ళని లాస్ట్ బైట్ నేను ఇస్తాడు వదిలే గుచ్చుకోవాలా? గుచ్చుకుంటాది ఇస్తా. కుక్కలను మంచి నీట్ గా తింటారా? అర్థమైపోతుంది. నేను ఒక స్పూన్ తినిపిస్తా అంతే లాస్ట్. అరే ఆగురా నాకు ఆకలి
అన్ని పురుగులు గిరుగులు పడ్డది కదా దాంట్లో అట్లనే చెట్ల మీదకి ఏడుస్తున్నావు కదా ఎందుకు ప్రాంక్ ఏడిపిస్తున్నావు మంచి అక్షర ప్రాంక్ అది రాదు ఇట్లా भूख लग रहा है इसको भी अरे नक्को थोड़ा देना అమ్మో ఎంత డేంజర్ తింటుందా ఇంత ఉంది మస్తు అయిపోతుంది మంచిగా కూర్చొని ఒక స్పూన్ 2 స్పూన్లు అని మొత్తం సరే ఇక మన ఇద్దరం తిందాం పట్టుకో అంట ప్రియాంక ప్రియాంక నీకు నేను ఎత్తి మీద మసాలా గిసాలా వేసిరు అవమ్మన్నా మసాలా ఉందా మన ఎత్తి పైన మంచం జల్లి ఇంకో రౌండ్ చేద్దాం నీళ్ళు ఇదే నీళ్ళ అట్లా తీయకు మళ్ళీ తినడం ఇష్ట తాగుతుంది నీకైతే ఫస్ట్ తిన్నావా పర్వాలేదు తింటా బాబమ్మని ఇచ్చిన మాటగా మాట వేసుకోవాలి